కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 17వ వార్డులో స్థానిక కార్పొరేటర్ అంగం రాజుకి కౌశల్య కాలనీ సంక్షేమ సంఘం వారు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని శాలువలతో సత్కరించి ఘనంగా సన్మానించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో నిజాంపేట్ని మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేసుకుని ఎన్నో అభివృద్ధి పనులను పూర్తి చేసుకుని ఒక మోడల్ కార్పొరేషన్గా తీర్చిదిద్దామని తెలిపారు। అనంతరం స్థానిక ఆగం రాజు డివిజన్లోని ప్రతి సమస్యని తన దృష్టికి తీసుకుని వచ్చి డివిజన్ అభివృద్ధికి పాటుపడి ప్రజలకు మరింత చేరువయ్యారని అన్నారు। మన ప్రియతమ నేత యంగ్ డైనమిక్ ఒక 3 డేస్ బ్యాక్ మన బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి విప్ ఇవ్వడం జరిగింది। మన తెలంగాణ రాష్ట్రంలోనే అంత పెద్ద మెజార్టీతో గెలిచిన మన అన్నగారికి రావడం వారు నాకు ఎలక్షన్స్ లో కూడా చాలా చక్కగా పనిచేశాడు కాబట్టి నా బాధ్యతగా వారిలో సన్మానించుకోవడం అవసరం అని చెప్పి పొద్దున్నే వస్తారనగానే తప్పకుండా మీరు రండి అని చెప్పి ఆహ్వానించారు కాబట్టి మరి అరే బాబాయ్ అన్న కొద్దిగా ఇంకా అందరూ వస్తారు, చాలా మంది ఉన్నారు కదా అన్న, ఇంకా రండి బాబాయ్ గారు రండి అక్కడ చూడండి బాబాయ్ అనే చూడాలి అరే బాబాయ్ ఇంకా ఈ పార్టీలు ఉంటాయి పోతాయి, పదవులు ఉంటాయి పోతాయి, కానీ కాలనీకి నేను ఉన్నాననేసి చెప్పి మా కాలనీ ఎంతో అభివృద్ధి పదవులు నడిపించినటువంటి అన్నయ్య కోసం ఒకసారి మా కాలనీ వాసులు అందరూ నిర్ణయించుకొని అన్న మీకు ఒకసారి మేము సన్మానం చేయాలనుకుంటున్నామని అన్నగారిని కోరాము। అన్నగారు కూడా ఓకే అన్నారు। యాక్చువల్గా లాస్ట్ సండే అనుకున్నాము, కాకపోతే కొంచెం మీరు షెడ్యూల్ బిజీగా ఉండడం వల్ల లేదనేసి పోస్ట్ పోన్ చేసి ఖచ్చితంగా వివేకానందం తీసుకురావాలనేసి ఫిక్స్ అయిపోయినాం అన్న అందరము। సో ఈ సండే కోసం కూడా అందుకోసం ఆ రోజు ఈవినింగ్ కూడా మళ్ళీ మీకోసం రాశారు। సో మా కాలనీ అందరూ ముందుకు వచ్చి సన్మానం చేయడానికి అందరూ ఇష్టపడ్డారు। సో అదేవిధంగా ఇంకోటి ఏంటంటే అందులో మాకు రాజన్న లాంటి నాయకుడు దొరకడం మేము చాలా అదృష్టవంతులు అన్నా। ఎందుకు అది 10,000 15,000 దాకా అయింది, అప్పుడు 10,000 అపార్ట్మెంట్ 10 అపార్ట్మెంట్ ఉండేదన్న। అది డైనమిక్ డిప్యూటీ మేయర్ గారు మన ఇక మన రాజుగారి గారి గురించి చెప్పాల్సింది చాలా ఉంటుంది కాబట్టి తర్వాత చదివాము। అలాగే వ్యక్తి గ్రామ అసలు పడిగా ఉన్న రాజు మన సుఖము పశువుకి గ్రామ సమాజానికి తెలుసు లేదు, కానీ మన ఎమ్మెల్యే గారి మొత్తం గురించి కానీ మన కార్పొరేటర్ గారి ఉత్తర గురించి తెలియడానికి ఎవరూ లేదు। నేను ముందుగా ఎమ్మెల్యే వాడు చెప్తాను, వారి తండ్రి గారు సభ్యులు ఉన్నప్పుడు మున్సిపల్ తండ్రిగా ఉన్నప్పుడు కూడా నేను పనిచేశాను వ్యక్తులు ఇష్టంలో। వారు అసలు నా స్థానిక గారి పుణ్యమాని కొన్ని వేల మందికి అక్కడ వెళ్ళొచ్చి వారి రోజున పుష్పలాపురంలో ఒక భాగం ఉన్నారంటే ఆ పుష్పలాపురం మున్సిపల్ వరకే వారి సేవలు ఉన్నాయి। వారి నుంచి వారి తల్లిలు శ్రీ వివేకానంద గారు కాంక్షి మొత్తాన్ని 3వ బ్రహ్మాండంగా గెలిచి మనందరినీ ముందుకు తీసుకెళ్తున్నారు చాలా గొప్పగా। వారి మంత్రులు నేను ఒకే ఒక మాట చెప్తాను, మేము సీతారామ హౌస్లో మేము ఉండేటప్పుడు మాకు ఒక ప్రాబ్లం వచ్చి మా విజయలక్ష్మి
మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టి మా మీద కూడా కేసు పెట్టింది, నా మీద, నా భార్య మీద, వేరే వాళ్ళ మీద. గవర్నమెంట్ దాన్ని ఆక్రమిస్తుంటే వెళ్ళాము. ఇమీడియట్గా సిఐ గారికి ఫోన్ చేసిన, అంత ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. చూశారు, హైకోర్టు ఆర్డర్ చూశారు. బద్రీ గారు మరి ఈరోజు మన గౌరవ కార్పొరేటర్ సీనియర్ నాయకులు ఆగం రాజు గారికి మరి పౌర సన్మానాన్ని రాజు గారు ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసినటువంటి గౌరవ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు, అదేవిధంగా చంద్రశేఖర్ దిగరాజు గారు, మన మహిళా అధ్యక్షులు అర్పిత గారు, ఇప్పుడే మాట్లాడినటువంటి ఇక్కడ సీనియర్ వారు అందించిన సేవలను గుర్తించి మరి ఇంకా భవిష్యత్తులో ఇంకా వారు ఉత్సాహంతో పనిచేయాలనే ఉద్దేశంతో చక్కటి కార్యక్రమం చేపట్టినందుకు వారందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఆగం రాజు గారు కమిటెడ్ లీడర్, నిబద్ధతతో పనిచేసే నాయకుడు, మాట అంటే మాట మీద నిలబడే నాయకుడు. అంటే ఎక్కడ కూడా చిన్న చిన్న అంశాలకు వాటిని రాజకీయాలు చేయకుండా రాజు గారు. కాబట్టి వాస్తవానికి ఇంతకుముందు కొద్దిగా చెప్పడం, ఇలాంటి కార్పొరేటర్ గారు దొరకడం మీ అందరికీ అదృష్టం వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే వారికి అభివృద్ధి ప్రధానమైన నినాదం నాయకుడు ఆగం రాజు గారు. కాబట్టి వారి నాయకత్వంలో గడిచిన 5 సంవత్సరాల్లో చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఇంకా ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇంకా కొన్ని పనులు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. నేను రాజుగారికి ఒకటే మనవి చేస్తా ఉన్నాను, ఎందుకంటే ఇప్పుడు బాధ్యత ఇంకా పెరిగింది వారికి. ఉన్నటువంటి కార్పొరేటర్ అంటే సరే పని చేయాలి, కానీ ఇప్పుడు టర్మ్ అయిపోయింది కాబట్టి ఇంకా చాలా పని చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. చక్కగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పటికప్పుడు అధికారులతో సంప్రదింపులు జరగాల్సిన అవసరం ఉంటుంది. భుజ స్కంధాల పని వేసుకున్న సంకల్పంతో అని ఆలయాన్ని పూర్తి చేసి చూపుతున్నాడు. మామూలు విషయం కాదు. ఆలయం కట్టాలంటే పని ప్రారంభం చేసిన తర్వాత పూర్తి చేయాలంటే దాని వెనుక ఎంత శ్రమ, ఎంత త్యాగం, ఎంతో ఖర్చు, మరి ఎంత ఏ రకమైన ఇబ్బందులు ఉంటాయో నాకు తెలుసు. కాబట్టి వాటన్నింటినీ కూడా లెక్క చేయకుండా ఆలయాన్ని చక్కగా నిర్మించి ఇక్కడ ప్రజలందరూ కూడా అందుబాటులో తీసుకొచ్చినందుకు కూడా నిజంగా వారికి మనస్ఫూర్తిని శుభాకాంక్షలు తెలియజేస్తాము నాగరాజు గారికి. కాబట్టి ఇంకా వారి ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా మంచి పనులు మరి అభివృద్ధించాలని చెప్పి నేను ఆకాంక్షిస్తా ఉన్నాను. ఆ లక్ష్యాలు లేవే దగ్గర మంచికి మాట్లాడుతారు, అందరితో కలుసుకొని పోయే రకం. కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో మంచికి ఉన్నత పదవులు చేపట్టాలని చెప్పేసి కూడా నేను ఆకాంక్షిస్తూ, మరి ఇక్కడ వార్డులో డివిజన్లో మిగిలిపోయిన పనులు సిఎస్సి మీ పుట్టి వెళ్ళిన గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఉండేది.